టీఎస్డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ అండి. సో కౌన్సిలింగ్ కూడా అయిపోయింది, జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. కాకపోతే చాలాసార్లు ఈ వెబ్సైట్లో మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు 18th సెప్టెంబర్ ఆర్ బిఫోర్. సో ఎప్పుడైనా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్స్ ఇస్తారు. సో పలానా రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని డేట్స్ ఇస్తారు. సో ఇప్పటికి కూడా మనకు కన్ఫామ్గా లేదు, కాకపోతే ఆన్ ఆర్ బిఫోర్ 18th లోపు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మోస్ట్గా మీరు ఎక్కువ సార్లు వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి ఎవ్రీడే. సో మనకు డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్లో ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్ళి వెరిఫైడ్ అయిన వాళ్ళు టీఎస్డీసెట్ ద్వారా టీటీసీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజ్ అన్న పెట్టుకోండి, లేదంటే ప్రైవేట్ కాలేజ్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే కంబైన్డ్గా గవర్నమెంట్ ప్రైవేట్. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో వెబ్సైట్లో మనకు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ ఎక్కడెక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ డేటా ఉంటుండే ఎరేజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఎవరైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే నేను ఆల్రెడీ 1 month బ్యాక్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టీటీసీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, దాని యొక్క అడ్రస్ డీటెయిల్స్ మొత్తం పోస్ట్ చేశాను. సో మెయిన్గా మనము వెబ్ ఆప్షన్స్ కన్నా ముందే అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సపోజ్ సడన్గా వెబ్ ఆప్షన్స్ రోజు ఆ రోజు ప్రిపేర్ చేసుకుంటా అంటే కొన్ని మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. సో మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో అందులో మనకు 7th August రోజు నేను పోస్ట్ చేశాను. సో ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేరో కాలేజెస్ లిస్ట్ కావచ్చు, ఏ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సో టీటీసీ కాలేజ్లు వేరే జిల్లాలు ఎట్లున్నాయి, మన జిల్లాలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఆ డేటా ఎవరికి తెలియదో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 2 ఎగ్జామ్స్ ఎవరైతే రాసిన వాళ్ళు ఉంటారో టీటీసీ కావచ్చు, బీఎడ్ కావచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు టీటీసీకి ఇవ్వండి. సో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, ఫాస్ట్గా జాబ్ రావడం జరుగుతుంది, ప్రమోషన్స్ కూడా మీరు స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు. కాబట్టి 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు టీటీసీ చేయండి. ఓన్లీ టీటీసీ రాసిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఓన్లీ మీ జిల్లాలో ఉన్నాయి కాకుండా ఫస్ట్ మీకు నచ్చినాయి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ పెట్టుకున్న తర్వాత మిగతా అన్ని జిల్లాలో ఉన్న టీటీసీ కాలేజెస్ మీరు వరుసగా పెట్టండి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్ చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి సీట్స్ వస్తలేవు. సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి మీ ర్యాంక్ ఎంత ఉంది అదే చూస్తారు, సెకండ్ వచ్చేసి కేటగిరీ, థర్డ్ వచ్చేసి జెండర్, మేలా ఫీమేలా, నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మనకు వెబ్ ఆప్షన్స్ డేట్ వస్తాయి కదా, మీరు 2-3 కాలేజెస్లో పెట్టారనుకోండి మీకు తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది సీట్ రావడానికి. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడతారో మీ ర్యాంక్కి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ మీకు సీట్ రావడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, సెకండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, థర్డ్ వచ్చేసి ఇంకా గవర్నమెంట్ కాలేజ్ ఎట్లుంటుంది, ప్రైవేట్ కాలేజ్ ఎట్లుంటుంది, మీకు స్కాలర్షిప్స్ ఎట్లా వస్తాయి దాని గురించి వీడియోస్ కూడా చేశాను. ప్లేలిస్ట్ ఉంటుంది, టీఎస్డీసెట్కి సంబంధించింది నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. సో అందులో చూడండి. సో మెయిన్గా ఒకటేనండి, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెడితే మీకు ఎక్కడో ఒక కాలేజ్ అయితే వస్తుంది. సో ఇవి అండ్ మనకి ఎప్పుడైతే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారో అప్పుడు డీటెయిల్డ్ వీడియో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎన్ని కాలేజెస్ పెట్టాలి, సో అవి డీటెయిల్గా చెప్తాను. సో మీరు కాలేజెస్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మనకు సడన్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అన్నప్పుడు చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ డీటెయిల్ పీడిఎఫ్స్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.